'అఖండ 2' సినిమాకి తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు రూ. 600 ప్లస్ జీఎస్టీ అని చెప్పి పెంచుకునే అవకాశం ఇచ్చినప్పుడు, సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చినప్పుడు, దాన్ని తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు లంచ్ మోషన్‌గా దాన్ని విచారించిన హైకోర్టు ఆ టికెట్ పెంపు ధరల జీవోను కొట్టివేసింది. ఇది బ్రేకింగ్ న్యూస్ మొన్న. ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రీమియర్ షోల 11వ తేదీ రిలీజ్ అవుతాయి అన్నప్పుడు ఆ రోజు. అయితే ఇది అన్ని టీవీ ఛానల్లోనూ, అన్ని పత్రికల్లోనూ బ్రేకింగ్ న్యూస్‌గా వస్తూ ఉన్నప్పుడు, ఆ సినిమా నిర్మాణ సంస్థ నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన ఏంటి? మీరు సినిమా టికెట్ ధరలను, లేకుంటే ప్రీమియర్ షో టికెట్ ధరలను పెంచిన దాన్ని కొట్టేసింది తెలంగాణ హైకోర్టు అని, ఈ టికెట్ ధరలకు సంబంధించి వస్తున్న పుకార్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నమ్మకండి. మంచిగా వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయండి. ప్రీమియర్ సినిమా టికెట్లు అందుబాటులో ఉన్నాయి, కొనుక్కోండి అని చెప్పి సినిమా నిర్మాణ సంస్థ నుంచి వచ్చినటువంటి ప్రకటన. ఒకవైపు హైకోర్టు జడ్జిమెంట్ అని బయట వార్తలు వస్తూ బ్రేకింగ్లు వేశారు. ఈ వార్తల తర్వాత సినిమా నిర్మాణ సంస్థ ప్రకటన అది. సరే, ప్రీమియర్ టికెట్లు కొనుక్కున్నారు, చూసేవాళ్ళు చూశారు, తల బాదుకునే వాళ్ళు బాదుకున్నారు, పోనీయండి. నెక్స్ట్ ఇది మొన్న మళ్ళీ హైకోర్టు నిన్న విచారణ చేసినప్పుడు హైకోర్టు ఏమడిగింది? మేము టికెట్ ధరలు పెంచిన జీవోను, ప్రీమియర్ టికెట్ ధరలను కొట్టివేసినా కూడా మళ్ళీ మీరు ఆ టికెట్ ధరలకు అదే రేటుకి ఎందుకు అమ్మారు? సినిమా టికెట్ ధరలు ఎందుకు అందుబాటులో ఉంచారు అని చెప్పి హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు, హైకోర్టు దానికి నిర్మాణ సంస్థ ఈ బుక్ మై షో అనే సినిమా టికెటింగ్ యాప్ వీళ్ళు చెప్పింది ఏంది? మీ ఉత్తర్వులు మాకు చేతికి వచ్చేసరికి అప్పటికి సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొనేవాళ్ళు కొనేసేవారు, చూసేవాళ్ళు చూసేశారు. ఆ తీర్పు ఏంటి అన్నది మాకు తెలియదు. మీ ఉత్తర్వులు మా చేతికి వచ్చేసరికి టైం పట్టింది కదా అంటూ ఉన్నారు. జడ్జిమెంట్ అదని తెలుసు. ఆడున్నటువంటి ఈ సినిమా నిర్మాణ సంస్థ తరపున, ఈ యాప్ల తరపున వీళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యాయవాదికి తెలుసు తీర్పు ఇదని. వాళ్ళకి తెలుసు. ఇదే విషయం బ్రేకింగ్లు వచ్చాయి. వచ్చిన తర్వాత అవన్నీ నమ్మకండి అని చెప్పి వీళ్ళే ప్రకటన రిలీజ్ చేశారు. టికెట్ ధరలు అమ్మేశారు, మళ్ళీ చూసే వాళ్ళతో చూసేశారు. మళ్ళీ 1-2 రోజులు లేట్ అయితే ఆ సినిమాకి ఏమీ ఖర్చులకు కూడా రావని చెప్పి ఏమైనా భావించారో మా తర్వాత రివ్యూలు చూస్తే అర్థమైంది. అయిపోయింది. అంటే ఒక హైకోర్టు జడ్జిమెంట్కి ఈ విధంగా వీళ్ళు వక్ర భాషలు చెబితే, ఒక హైకోర్టు జడ్జిమెంట్నే కేర్ లేకుండా ప్రవర్తిస్తే, ఇలాగైతే మరి తీర్పు వచ్చే లోపల, కాపీ వచ్చే లోపల చూసేవారు, కొనేవాళ్ళు కొనేశారు. ఆ న్యాయవాదికి తెలుసుగా తీర్పు. ఇటువంటి వాళ్ళను హైకోర్టు వదిలేయకూడదు కదా. ఇటువంటి వాళ్ళ మీద వీళ్ళు ఎంతైతే ఆ టికెట్ ధరలు వసూలు చేసి జనం దగ్గర నుంచి సినిమా చూపించారు, ఎంతైతే వసూలు చేశారో అంతకు 10 వీళ్ళ దగ్గర నుంచి రిటర్న్ వసూలు చేసి ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థకో లేకుంటే న్యాయ సేవాధికార సంస్థకో దీనికి కనుక వీళ్ళు ఫైన్ కింద కట్టమని చెబితే అప్పుడు హైకోర్టులు అంటే ఎవరికైనా ఇట్లా భయం ఉంటుంది. వాళ్ళు ఏదో ఆగ్రహం వ్యక్తం చేస్తారు, వీళ్ళ పనిలో కానీ చేస్తారు. జస్ట్ ఇమాజిన్, హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా భయం లేదని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారంటే ఏంటి ఇదంతా? ఇంత దారుణంగా ఎట్లా ఉంటారు? బాబా, ఏం కేర్లెస్ ఉన్నాయా న్యాయస్థానాలు అంటే వీళ్ళకు.